హాయ్ అండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గోరుచిక్కుడుకాయతోటి ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలామందికి గోరుచిక్కుడుకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. ఈ విధంగా కొబ్బరి కారం వేసి చేశారంటే గనక చాలా బావుంటుందండి. అన్నం వదిలేసి కూర ఒకటే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి గోరుచిక్కుడుకాయలో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడుకాయలో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. మన బోన్ హెల్త్ కూడా గోరుచిక్కుడుకాయ తీసుకోవటం వల్ల చాలా బావుంటుందండి. ముందుగా గోరుచిక్కుడుకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్‌లో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి కారం ప్రిపేర్ చేయడం కోసం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, కొంచెం కారం తీసుకొని ఈ విధంగా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం గోరుచిక్కుడుకాయలోకే కాకుండా ఏ విధమైన కర్రీ చేసుకున్నా కొంచెం కొబ్బరి కారం వేసుకుంటే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో కూరలేమీ లేనప్పుడు ఈ కొబ్బరి కారాన్ని వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా గానీ చాలా బావుంటుందనమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే కనుక మనకి ఈ గోరుచిక్కుడుకాయ అనేది చక్కగా మగ్గిపోతుందనమాట. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి కారాన్ని వేసుకుంటామేనండి. వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఈ కర్రీ చేస్తున్నంత సేపు. చాలా బావుంటుందనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్‌గా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి మనం పప్పుచారులో కానీ, చారులో కానీ సైడ్ డిష్‌గా పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్